హే గైస్, ఈ మధ్య మీరు ఎక్కడ చూసినా సరే ఈ గిబ్లీ ఫొటోస్ అనేవి బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఈ మధ్య అయితే ఎవరి ఫోన్లో స్టేటస్ కానీ స్టోరీస్ కానీ అందరూ గిబ్లీ ఫొటోసే ఈ మధ్య బాగా పిచ్చెక్కించేస్తున్నారు కదా. ఈ రోజు మనం ఈ గిబ్లీ ఫొటోస్ అనేవి ఫ్రీగా ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకు ఫ్రీ మెథడ్స్లోనే నేను చెప్తాను. ప్రాంప్ట్ కూడా ఇస్తాను డిస్క్రిప్షన్లో. ఆ ప్రాంప్ట్ యూస్ చేసి మీరు ఫ్రీగా గిబ్లీ ఇమేజెస్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు మీ ఓన్గా. సో ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఇంకా మనం గిబ్లీ ఫొటోస్ రెడీ చేద్దాం పదండి. ఫస్ట్ మెథడ్ వచ్చేసరికి చాట్ జీపీటీ అనమాట. ముందుగా మీరు చాట్ జీపీటీ ఓపెన్ చేశాక మీ అకౌంట్తో లాగిన్ అవ్వాలి జీమెయిల్తో. గుర్తుపెట్టుకోండి, ఓన్లీ 2 ఇమేజెస్ క్రియేట్ చేయగలరు మీరు చాట్ జీపీటీలో ఫ్రీగా యూస్ చేసి. ఇంకా ఎక్కువ క్రియేట్ చేయాలనుకుంటే మీరు చాట్ జీపీటీ ప్లస్ మెంబర్ అయి ఉండాలి ప్రీమియం తీసుకొని. సో ముందుగా ఈ ప్రాంప్ట్ అనేది నేను ఇస్తాను కదా, డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇదే మీరు కాపీ చేసి పేస్ట్ చేయండి ఇక్కడ. అండ్ మీ ఫోటో అనేది అప్లోడ్ చేయండి ఇందులోకి, చాట్ జీపీటీలోకి. అప్లోడ్ చేశాక ఒక 2 to 3 మినిట్స్ అనేది టైం పడుతుంది, ఎందుకంటే చాలా స్లోగా రన్ అవుతున్నాయి చాట్ జీపీటీ సర్వర్స్ కూడా. అందరూ దీని మీదే పడిపోతున్నారు కాబట్టి చాట్ జీపీటీ కూడా చాలా కష్టపడుతుంది పాపం అందరికీ ఇమేజెస్ జనరేట్ చేయడానికి. ఇదిగోండి నా ఫోటో అయితే ఇచ్చాను కన్వర్ట్ చేయమని. చూద్దాం ఎలా క్రియేట్ చేస్తుందో నా ఫోటో. కొంచెం ఎగ్జైటెడ్గా ఉంది నాకు కూడా. ఇప్పుడు నేను ఇదే ప్రాంప్ట్ గ్రాక్లో కూడా ఇచ్చి చూస్తాను. గ్రాక్ని చాట్ జీపీటీని కూడా కంపేర్ చేస్తాను, ఏదైతే బెస్ట్ అవుట్పుట్ ఇస్తుందో చూద్దాం మనం ఈరోజు వీడియోలో. మీరు కూడా ఏమైనా నా ఫోటోని గిబ్లీ స్టైల్లో కన్వర్ట్ చేయడానికి టోటల్గా 5 మినిట్స్ అయితే తీసుకుంది చాట్ జీపీటీ. ఇదిగోండి నా ఫైనల్ అవుట్పుట్ అయితే. చూడడానికి కొంచెం ఫన్నీగా ఉన్నా సరే ఇదే నా ఫోటో అనమాట. మరి ఏం చేస్తాం, కదా యాక్యురేట్గా జనరేట్ చేయలేదు. ఏదైనా సరే దగ్గరగా అనేది క్రియేట్ చేయగలదు. ఒరిజినల్ ఫోటోకి దీనికి చూడండి డిఫరెన్స్ ఎంత ఉందో. ఇప్పుడు మనం గ్రాక్ ఏ కూడా ఇదే ఫోటో ఇస్తాను, సేమ్ ప్రాంప్ట్ ఇచ్చాను, దీనికి కూడా సేమ్ ఫోటో అప్లోడ్ చేస్తాను. చూద్దాం ఏది బాగా ఇస్తుందో. అప్లోడ్ చేశాను. మీకు గ్రాక్ ఏ చాట్ జీపీటీ సంబంధించిన డిస్క్రిప్షన్ లింక్స్ కూడా ఇస్తాను నేను. మీరు డైరెక్ట్గా లింక్ ఓపెన్ చేసి ప్రాంప్ట్ పేస్ట్ చేసేలాగా మీకు అంతా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో అయ్యాక డిస్క్రిప్షన్ ఒకసారి చూడండి, మీరు డైరెక్ట్గా లింక్ నొక్కితే వెళ్ళిపోతారు. ఇదిగోండి గ్రాక్ అయితే అసలు టైమే తీసుకోవట్లేదు. అసలు నా గడ్డాలు మీసాలు ఏవి మరీ స్కూల్ పిల్లడిలా క్రియేట్ చేశాడు గ్రాక్ ఏ మాత్రం. చాలా ఫన్నీగా ఉన్నాను ఇది మాత్రం అసలు. ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఫోటో టెస్ట్ అనమాట. ఇప్పుడు మనం సేమ్ ప్రాంప్ట్ ఇచ్చి మనం మళ్ళీ నా ఫోటో అనేది అప్లోడ్ చేస్తాను, వేరే ఫోటో అనేది. చూద్దాం ఈసారి ఎలా రీక్రియేట్ చేస్తుందో గ్రాక్ అండ్ చాట్ జీపీటీ. సో ముందుగా మన కంప్యూటర్ నుంచి కానీ లేదా మన ఫోన్ నుంచి కానీ సేవ్ చేసుకున్న ఫొటోస్ నుంచి మనం సెలెక్ట్ చేసుకోవాలి ఫోటో ఏదైతే కావాలో మనకి. వన్స్ అప్లోడ్ అయ్యాక వెంటనే సెండ్ బటన్ క్లిక్ చేయండి. సో చాట్ జీపీటీ అయితే మాత్రం చాలా టైం తీసుకుంటుంది, ఎందుకంటే గ్రాక్ ఏ కన్నా చాట్ జీపీటీ 100%గా 200% బెటర్ ఫొటోస్ అనేది ఇస్తుంది మనకి. గ్రాక్ అయితే విత్ ఇన్ సెకండ్స్లో ఇచ్చేస్తుంది, కానీ అసలు చూడొచ్చు అసలు ఎలాగున్నాను, మరీ చిన్నపిల్లడిలాగా ఉన్నాను ఇందులో అయితే మాత్రం. చూద్దాం ఈ సెకండ్ ఫోటో అయినా సరే గ్రాక్ దగ్గరలోకైనా తీసుకొస్తుందేమో నాలాగా. కానీ చాట్ జీపీటీ మాత్రం చాలా టైం తీసుకుంటుంది ఇమేజ్ క్రియేషన్. ఇక్కడ మన చాట్ జీపీటీలో సెకండ్ ఫోటో జనరేషన్ కూడా అయిపోయింది. ఇక్కడ చూస్తే ఫోటో కొంచెం పర్లేదు, మరీ అంత గుడ్ అని చెప్పలేం, కానీ గ్రాక్లో కూడా చూడొచ్చు. గ్రాక్ అయితే మరీ కార్టూనిష్గా ఉన్నది, అసలు రియలిస్టిక్గానే లేదు ఇమేజ్ అసలు. నా గడ్డలు మీసాలు కూడా తీస్తుంది గ్రాక్ అయితే మాత్రం. ఇంకా మన కోపైలెట్లో ఇద్దాం ఇప్పుడు. కోపైలెట్లో కూడా వస్తుందేమో చూద్దాం ఇప్పుడు, ఎందుకంటే ఇక్కడ అప్లోడ్ చేసే ఆప్షన్ కూడా ఇచ్చాడు కాబట్టి ట్రై చేద్దాము. మ్యాక్సిమం కోపైలెట్లో కూడా రాదు, కానీ ట్రై చేద్దాం ఒకసారి. ఫ్యూచర్లో అన్ని ఏఐ అప్లికేషన్స్లో కూడా ఈ గిబ్లీ జనరేటర్ అనేది పెట్టేస్తారు ఇన్బిల్ట్గా. ఫ్రీగా వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ నేను చాలాసార్లు కోపైలెట్ టెస్ట్ చేశాను, కానీ ఇర్రిలవెంట్గా ఇస్తుంది ఇమేజెస్ అనేది కూడా, అంత యాక్యురేట్గా ఇవ్వట్లేదు. అసలు మన ఇమేజ్కి దీనికి సంబంధం కూడా లేదు అసలు. మీరు ఈ చాట్ జీపీటీ గ్రాక్ అయ్యే కాకుండా మీరు ఇలా ఫ్రీగా సెర్చ్ చేసి ఇలాగ గూగుల్లో వచ్చి మీరు సెర్చ్ చేసి ఓపెన్ చేసి పెట్టేద్దాము అనుకుంటే మీ ఇష్టం, అది మీ రిస్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీ ఫొటోస్ అనేవి వెబ్సైట్ వాళ్ళు అనేది తీసుకుంటారనమాట. అది ఎలా మిస్లీడ్ అయినా చేసుకుంటారు, ఏవైనా చేసుకుంటారు. మీకు ఎటువంటి రైట్ కూడా లేదు. మీ ఫొటోస్ అనేవి ఇందులో అప్లోడ్ చేశాక వాళ్ళ సర్వర్స్లో స్టోర్ అయిపోతాయి అనమాట. ఇవి అంత ట్రస్టెడ్ కూడా కాదు. ప్రజెంట్ ఏదైతే ట్రెండ్ అవుతుందో దాన్ని ఫ్రీ అని పెట్టేసుకొని ఇలాగ క్రియేట్ చేసుకుంటారు. ఇవి మనం అప్లోడ్ చేసినా సరే యాక్యురేట్గా రావు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఒక ఫోటో వచ్చినా సరే మిగతావి పెయిడ్ సబ్స్క్రిప్షన్లు అడుగుతాయి అన్నీ కూడా. ప్రజెంట్ ఏదైతే ట్రెండింగ్లో ఉందో దాన్ని క్యాష్ చేసుకోవడానికి చూపిస్తాయి. ఎందుకే మీరు ఇలాంటి వర్షన్స్ వాడకుండా మీరు అయితే
చాట్ జీపీటీని వాడడానికి ట్రై చేయండి మోస్ట్లీ. నేనేమి చాట్ జీపీటీని లేపడానికి ట్రై చేయట్లేదు. నాకు కూడా ఎటువంటి ప్రీమియం మెంబర్షిప్ అయితే లేదు. జస్ట్ మీకు సింపుల్గా ఎలాగైతే మీరు గిబ్లీ ఇమేజెస్ క్రియేట్ చేసుకోవాలో చెప్తున్నాను. మర్చిపోకుండా డిస్క్రిప్షన్ అనేది చెక్ చేయండి. ఒక క్విక్ టిప్ ఏంటంటే మీ అందరికీ, ఎవరైతే కొంతమంది ప్రైవేట్ అకౌంట్స్ వాడి ప్రొఫైల్ పిక్స్ మెయింటైన్ చేయకుండా సోషల్ మీడియాకి దూరంగా ఉంటారు, వాళ్ళ ఫొటోస్ ఎటువంటి వెబ్సైట్స్లో పెట్టకుండా ఇన్స్టా కానీ స్నాప్ కానీ వాడుకొని ఉంటారు కొంతమంది, వెరీ ఫ్యూ పీపుల్ ఉంటారు. అలాంటి వాళ్ళు వాళ్ళ ఫొటోస్ ఎక్కడ అప్లోడ్ చేయకుండా ఇలాంటి గిబ్లీ ఫొటోసే కదా ట్రై చేద్దాం కదా అని చెప్పి చాట్ జీపీటీలో పెట్టడానికి ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా మీ ఫోటో అనేది వాళ్ళ సర్వర్లో అనేది ఎక్కడో ఒక దగ్గర స్టోర్ అవుతుంది. మిస్యూజ్ అయితే చేయరు కానీ మీ డేటా అయితే వాళ్ళ దగ్గర ఉంటుంది. మరి ఖచ్చితంగా ఎవరైతే ప్రైవసీ కోసం ఇష్యూస్ వస్తాయి అని చెప్పి ఆలోచించి ఇందులోని ప్రొఫైల్ పిక్స్ మెయింటైన్ చేయకుండా పొలిటీషియన్స్వి లేకపోతే ఫేవరెట్ హీరోస్వి క్రికెటర్స్ పెట్టుకొని ఉంటారో అలాంటి వాళ్ళు ఓన్ పిక్చర్ గిబ్లీ చేద్దామని చెప్పి అనుకుంటారు చూడండి, వాళ్ళకి చెప్తున్నాను నేను ఇది. ఎందుకంటే ఏ యాప్ని మనం గుడ్డిగా నమ్మలేము, ఏ ప్రపంచం ఇదంతానా. సో అందుకే ముందుగా మీకు హింట్ ఇస్తున్నాను, హెచ్చరిస్తున్నాను అందరికీ కూడా. అండ్ ఇంకొకటి, త్వరలో గిబ్లీ ఇమేజ్ జనరేషన్ అనేది వాట్సాప్లోని ఇన్స్టాలోని ఇంకా చాలా వెబ్సైట్స్లో అనేది ఫ్రీగా ఇచ్చేస్తారు. కొంచెం టైం పడుతుంది, ఇప్పుడు ట్రెండింగ్గా ఉంది కాబట్టి అందరూ క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. సో ప్రజెంట్ వాట్సాప్లో అయితే ఇది లేదు, మనం ఇమేజ్ అయితే అప్లోడ్ చేసే ఆప్షన్ కూడా లేదు వాట్సాప్ ఏఐలో అయితే. నేను టెస్ట్ చేశాను ఇది కూడా. సో ఈ వీడియోలోని మీకు చూపించిన మెథడ్స్ కాకుండా మీరు ఏవైనా సొంతంగా మీరు క్రియేట్ చేశారా వేరే వెబ్సైట్లో, నాకు కామెంట్స్లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను వాటి గురించి. సో మీరు ఎలాంటివి పడితే అలాంటి వెబ్సైట్స్లో గట్ట మీరు ఫొటోస్లో గట్ట అప్లోడ్ చేసి రిస్క్ గట్ట చేయొద్దు. మీరు మీ గిబ్లీ ఫొటోస్ అయితే ఎలా క్రియేట్ చేస్తారో, ఏ యాప్లో క్రియేట్ చేస్తారో నాకు కొంచెం చెప్పండి కామెంట్స్లో, నేనైతే కామెంట్స్ చదువుతాను. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా 74% మెంబర్స్ చూస్తున్నారు. సబ్స్క్రైబ్ బటన్ కదా భయ్య, సబ్స్క్రైబ్ చేసుకొని చూసేయండి మన ఛానల్ని. మన వీడియోస్ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలి. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. Meet you in my next YouTube video.